హరీష్ రావు అంటుండే ఏంటంటే సర్కారు రైతుల ఉసురు తీసుకుంటుందని హరీష్ రావు అంటుండు. మరి సర్కారు రైతుల ఉసురు ఏం తీసుకుంది? మరి వీళ్ళున్నప్పుడు వీళ్ళెంత ఉసురు తీసుకురో చూద్దాం ఒకసారి. ఏం చెప్తుండో, సర్కారు రైతుల ఉసురు పోసుకుంటున్నది, ఓట్ల కోసమే సీఎం రేవంత్ అబద్ధపు హామీలు హరీష్ రావు. మరి వీళ్ళు గతంలో అధికారంలోకి రానికి ముందు 2 సార్లు అధికారంలోకి వీళ్ళు వచ్చారు. మరి గతంలో వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు తెలియదా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఓట్ల కోసం అవాదపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని బుధవారం ఎక్స్ లో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతు భరోసా ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని విమర్శించారు. ఎన్నికల కోడ్ ముగిసిన ఊసే ఎత్తట్లేదని మండిపడ్డారు. హరీష్ రావు గారు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వము ఊసెత్తుతలేదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఖజానాను బట్టి రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూనే ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే గతంలో మీరు చేసిన ప్రజాధనాన్ని మొత్తం ఎట్లయితే వృధా చేసిరో, వీళ్ళు అప్పులు కట్టలేక మిత్తిలు కట్టలేక ఈ ప్రభుత్వం ఏమో నానా తిప్పలు పడకుండా ఉన్నకాడికి రైతులకు పెడతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. వాస్తవానికి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే ఓ డేట్ అనేది చేసి తొందరగా అనౌన్స్ చేసి ఆ రైతు భరోసానే ఇచ్చే ప్రయత్నం చేయాలి తొందరగా. ఇట్లా ఈ ప్రతిపక్ష నేతలు ఊకే ఈ ఫోటోల ముందరికి వచ్చి ఎప్పుడు ఇక మీరు కూడా ఫోటోల ముందరికి వచ్చారు రైతు భరోసా అప్పుడే అన్నట్టు కాకుండా ఒకసారి అది ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ టైం కాలంలో కల్లా రైతు భరోసా పడతా అని చెప్తే ఈ ఎవరైతే ఇట్లా ప్రభుత్వం మీద మండిపడుతుర్రో ఇక వాళ్ళ నోర్లో మూత పడ్డట్లయితే అవుతుంది. ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి తొందరగా ఈ రైతులకు రైతు భరోసాను అయితే జమ చేయాలని చెప్పి అయితే కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ఈ చిన్న చిన్న పొరపాట్ల దాన్నే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పన్నాగాలు పడతారు. మళ్ళీ ఏమంటారు అంటే కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని. మీ అంతనైతే ఈ ప్రభుత్వం చేస్తలేదు హరీష్ రావు గారు. కమిషన్లు మీ దాంట్లో చేసినట్టు ఈ ప్రభుత్వంలో మాత్రం ఎక్కువ చేస్తలేదు. ఎందుకంటే మీకు నచ్చిన విధంగా మీకు నచ్చినట్టుగా మీరు విచ్చలవిడిగా కాంట్రాక్టుల పేరుతోని కమిషన్లతోని ఎంత హింసించారో అది అందరికి తెలిసిన విషయమే. మీరానైతే ఎత్తలేరు. కానీ ఈ ప్రభుత్వం కూడా తొందరగా రైతు భరోసా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదో తొందర ఇచ్చే ప్రక్రియనైతే మొదలు పెట్టుకోరు.